బుడమేరు ఉధృతికి విజయవాడలోని అయోధ్యానగర్, ఇందిరానాయక్ నగర్, నీటమునిగాయ్, సింగినగర్, బాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. గంటకి వరద ప్రవాహం పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత బుడమేరు వాగు పొంగింది. రైట్, అది 20 ఏళ్ల తర్వాత బుడమేరు వాగు పొంగింది. బాధితులందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలి వెళ్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము, మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ఉధృతి ముంచెత్తుంది. బుడమేరు వరద ఉధృతి పెరుగుతుంటూ దాదాపు నగరంలోని అయోధ్య నగర్, సింగినగర్, బాంబే కాలనీలో పూర్తి స్థాయిలో ఆ ఇళ్లలోకి కూడా నీరు చేరుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ అయోధ్య నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే దాదాపు 3 నుంచి 5 అడుగుల మేర నీరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో దాదాపు పూర్తి స్థాయిలో కొన్ని ఇళ్లలోకి నీళ్లు వెళ్లి చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొన్ని చోట్ల దాదాపు 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో దాదాపు పూర్తి స్థాయిలో రోడ్లపైన ఉన్న వాహనాలు కూడా జలమైన పరిస్థితి. ఏదైతే 2009 తర్వాత ఈ బుడమేరు వరద నగరంలోకి పొంగిన నేపథ్యంలో దాదాపు పూర్తి స్థాయిలో ఈ కాలనీలు మొత్తం మునిగిపోయిన పరిస్థితి. ఈ బుడమేరుకు ఏదైతే మైలవరం, కొండూరు, ఏకొండూరు, పులవోగు, పోతులవాగు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే బుడమేరుకు దాదాపు 25,000 నుంచి 30,000 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఉధృతి పెరిగి ఇటు కాలనీల వైపుకు నీళ్లు మళ్లిన పరిస్థితి. ఇటు వెలగలేరు లాగుల వద్ద 8,000 క్యూసెక్కుల వరద నీటిని బుడమేరుకు అధికారులు వదిలారు. ఈ భూమి నుంచి వస్తున్న వరదతో పాటు స్థానికంగా కురిసిన వర్షంతో కూడా ఈ అవుట్ఫ్లో కూడా పూర్తి స్థాయిలో పెరిగి ఈ నీళ్లు పూర్తిగా కాలనీల వైపుకు మళ్లిన పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, అయోధ్య నగర్ లో విజువల్లో చూస్తుంటే దాదాపు 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది కాలనీల్లోంచి. పూర్తి స్థాయిలో నీళ్లు ఇళ్ల ముందుకు వచ్చేసిన పరిస్థితి. దాదాపు 3 అడుగుల మేర నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం స్థానికులు ఒకరు మనతో అందుబాటులో ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? చాలా దారుణంగా ఉందండి. ఇది 20 years బ్యాక్ చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. బయటికి వెళ్తాకి లేదు, బాగా చాలా ప్రాబ్లం అయిపోయింది. పెరుగుతుంది కానీ తగ్గట్లేదు బాగా. అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఏది చూస్తున్నారుగా, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఏమైనా తెచ్చుకుందామన్నా లేదు. మోకాళ్ళ వరకు వచ్చేసినాయి నీళ్ళు బాగా. మళ్ళీ పెరుగుతుంది, వర్షం పడుతుంది మళ్ళీ. ఇది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు బాగా వరద బాగా. చాలా వర్షానికి సంబంధించి అధికారులు ఏదైనా సహాయక చర్యలు ప్రారంభించారా? ఇంకా ఏం రాలేదండి, ఇప్పుడు దాకా ఎవరైతే రాలేదు. మాకు మార్నింగ్ అయితే కొంచెమే ఉంది, 7:30కి. ఇప్పుడు చూస్తే ఫుల్గా బాగా పెరిగిపోయింది. ఇది పెరిగేటట్టు ఉంది కానీ తగ్గేటట్టు ఏం కనబడట్లా. ఈ హెల్ప్ చేస్తాక కూడా ఎవరు రాలేదండి. ప్రస్తుతానికైతే చూస్తున్నారుగా, మళ్ళీ చినుకులు పడుతున్నాయి బాగా. అయితే ఇది ప్రస్తుతం ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఉదయం నుంచి కొంత తక్కువగా ఉన్నప్పటికీ కాసేపటి నుంచి ఈ ఉధృతి పెరుగుతుంది. దాదాపు 3 అడుగుల మేర నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుందని మాత్రం చెప్తున్నారు. మరోవైపు విజయవాడకు చెందిన సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా ఈ బుడమేరు పరిస్థితిని ప్రస్తుతం సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసేలా ఆయన చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కాలనీలో పూర్తి స్థాయిలో కొద్దిసేపట్లో వర్షం కానీ పెద్దదైతే వరద ఉధృతి, బుడమేరు ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం విజయవాడ అయోధ్య నగర్లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ నారాజుతో సురేష్, NTV.